హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను ప్రసాద్. పవన్ కళ్యాణ్ నిజంగా ట్రెండ్ సెటర్. విషయం ఏంటి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సుదీర్ఘ రాజకీయ పోరాటం. ఇదే విచిత్రం కానీ ప్రజలు మరి మంచి చేసే వాళ్ళని త్వరగా నమ్మరు, నమ్మటానికి సమయం పడుతుంది. కానీ ఒకసారి నమ్మిన తర్వాత మాత్రం ఇక ఆ బంధం తెగిపోదు. అదే కొంచెం మాయా మత్స్యంద్రలాగా ఏదైనా మాటలు చెబితే మాత్రం టపక్కన పడిపోతారు. ఇక అంతేలేండి. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఓం భీం బుష్ అని చెప్పేసి ఇట్లా మాయలు చేసే వాళ్ళకేమో త్వరగా ప్రజలు దొరుకుతారు. ఇది ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్ అని చెప్పేసి అంటే, ఆయుర్వేద మెడిసిన్ కొంచెం చేదుగా ఉన్నా నిదానంగా పనిచేస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అది ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి బోల్డ్ అంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కానీ ఇన్స్టెంట్గా తగ్గిపోద్ది. ఆ డిఫరెన్స్ లాగా ఉంటుంది అనుకోండి. పోనీ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు ఆయుర్వేద వైద్యం లాంటివాడు. సో ఆయనకి పాపం అనేక రకాలైన ప్రజలు పరీక్షించి ఎట్టకేలకు మొన్న గెలిపించారు. సరే, ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటుగా పలు శాఖలకు సంబంధించిన మంత్రి. ఇప్పుడు ఆయన ఆ శాఖలకు సంబంధించి ఏం చేస్తున్నారు అనేది చాలా కీలకమైన అంశం. ఏదైతే ఓఎస్డీగా ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న మన తెలుగు యువతేజమైనటువంటి కృష్ణతేజ ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు ఆ కృష్ణతేజ ఏం చేస్తున్నారు చూసారా మీరు? సాధారణంగా ఇంతవరకు ఎవరైనా సరే ఆ విధంగా వ్యవహరించారా? ఆ మినిస్టర్లు అట్లా అప్పచెప్పడం, ఆ ఓఎస్డీని ఇప్పుడు ఈయన కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం, వాళ్ళ సమస్యలు ఏంటి. ఇప్పుడు సాధారణంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఏం చేస్తారండి? ఆ లోకల్ స్థాయి నాయకుడి దగ్గరకో లేకపోతే స్థానిక ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళి, ఇదిగో అయ్యా మా పరిస్థితి ఇది అంటారు. అది వాళ్ళు పట్టించుకోరా? అసలు ముందు ఆ సమస్యను వింటారా? విన్న తర్వాత దాని పరిష్కార మార్గం సగం తర్వాత దేవుడి గిరిగా. అసలు ముందుగా ఆ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళేంత యాక్సెస్ ప్రజలకు ఉంటుందా? కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నేను ట్రెండ్ సెటర్ అనడానికి గల కారణం ఇదే. ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఓఎస్డీగా నియమించుకున్నటువంటి కృష్ణతేజని ఆ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వాళ్ళ సమస్యలు ఏంటి, ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది, అక్కడ స్థానికంగా ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరినీ ఒక చోట చేర్చి, పార్టీలకు అతీతంగా గుర్తుంచుకోండి, ఇక్కడ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ఒక పార్టీ నాయకులు, ఒక పార్టీ కార్యకర్తలు వాళ్ళ వరకు పనిచేస్తే సరిపోదు. ప్రజలు, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ముందు ప్రజలు అనేది గుర్తించాలి కదా. సో ఆ ప్రకారంగా వ్యవహరించడం కోసమే అక్కడ అఫీషియల్ పర్సన్ పంపించారు. అదే పార్టీ నాయకుడు లేకపోతే పార్టీకి సంబంధించిన లోకల్ స్థాయి నాయకుడు వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆ మనోళ్ళు ఎవరున్నారు, ముందు వాళ్ళని రమ్మనండి. అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారంలే అని చెప్పేసి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఆ ప్రభావం కూడా తెలియదు అక్కడ. ఇది పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్నారు, పార్టీ పరంగా పెడితే అది ఎలా ఉంటుంది. అందుకని పార్టీకి సంబంధించిన నాయకుల కంటే కూడా ఆయన శాఖకు సంబంధించి ఆయా అధికారులను అక్కడికి పంపించినప్పుడు ఆ అధికారులు వెళ్ళి ఏం చేస్తారు? అదిగో, ఓహో మీ సమస్యలు ఏంటి, సీసీ రోడ్ల నిర్మాణం ఏ విధంగా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, అసలు తాగునీటి సౌకర్యం ఉందా లేదా, అట్లాగే స్ట్రీట్ లైట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చర్చించి నిజంగా వాళ్ళ అవసరాలు ఏంటి అనేది అక్కడ ప్రజల ముందు మాట్లాడిన తర్వాత, ఒకవేళ నిజంగా ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఏంటి దాని బడ్జెట్ ఎంత ఎలాకేట్ చేయాలండి, ఏం చేయాలి, మనకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, తీసుకొస్తే ఎప్పుడు వస్తాయి, వచ్చిన తర్వాత ఎంతకాలంలో ఈ పరిష్కార మార్గాలు అవుతాయి, ఇవన్నీ కూడా అసలు అధికారికి యువకుడు కాబట్టి ఆయన మంచి గ్రాఫ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తెచ్చుకున్నారు ఆయన్ని. సో ఇక్కడ అటువంటి అధికారులను పంపించి నిజంగా ప్రజలకు ఏమేం కావాలి ఏంటి అనేది ఆయన తెలుసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. సో ఇట్లా ఆయనకి నేను ఎప్పుడైతే మీరు గమనించండి, ఆయనకి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే నేను ఆలోచించాను, ఇది ఆయన సాదాసీదా శాఖ కాదు, ఈయన తీసుకున్నారంటే ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా తీసుకున్నారు, కానీ ఎలా చేస్తారు ఏంటి అని అనుకుంటే బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న శాఖని గత ప్రభుత్వ హయాంలో ఎవరు చేశారు, వాళ్ళ పరిపాలనా తీరులో ఆ శాఖకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాలిగా. సో గత ప్రభుత్వ హయాంలో ఇదే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అంటే అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మంత్రిగా చేసింది ఎవరో తెలుసా? ఫస్ట్ క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సెకండ్ క్యాబినెట్లో బూడి ముత్యాల నాయుడు గారు, మాడుగుల నియోజకవర్గం. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో మరి ఆయన ఆ శాఖకు సంబంధించిన దాంట్లో చేసినప్పుడు ఆ శాఖలో ఎటువంటి కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు,
ఏంటి అని అంటే, ఇప్పుడు బయటపడుతున్న అంశాలను బట్టి కనుక మనం పరిశీలిస్తే ఆయన అటవీ శాఖకు సంబంధించిన దాంట్లో అక్కడ ప్రధానంగా అదేంటి ఫామ్ హౌస్ నిర్మించుకోవడం కావచ్చు. సో అది కూడా అక్రమంగా. అక్కడ అసలు సాదాసీదా ల్యాండ్ల మధ్యలో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి సొంత భూములు ఉంటాయా? అది మామూలుగా తండాలకు సంబంధించి గిరిజన వాళ్ళకి ఎవరికైనా ఉంది అంటే ఓకే ఫైన్, వాళ్ళకి ప్రభుత్వం కేటాయిస్తుంది కాబట్టి వాళ్ళకి వచ్చింది అనుకోవచ్చు. ఇది ఒక్కటే కాదండి, భూ దందాలు, భూ ఆక్రమణలు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణగానే బహుశా కూటమి అధికారంలోకి రాగానే జులై నెలలో అనుకుంటా ఫైల్స్ దగ్ధం అయిపోయింది మదనపల్లిలో. అది ఏమైందో తెలియదు. దానిపైన కూటమి ప్రభుత్వం ఎందుకని యాక్షన్ తీసుకోదో అర్థం కాదు. ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవడానికో లేకపోతే కేసులు పెడతానికో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆ మినహాయింపు ఎందుకు ఉంటుందో అర్థం కాదు. కూటమి ప్రభుత్వం ఒకవేళ నిజంగా వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారు అని చెప్పేసి కూటమిలో నాయకులే చెబుతారు. కానీ ఆయన పైన ఒక్క కేసు కూడా నమోదవ్వదు, ఆయన పైన ఒక చర్య కూడా ఉండదు. మిగిలిన వారందరి పైన ఉంటుంది మళ్ళీ వైసీపీలో. ఈ ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరే ఎందుకు అలసత్వం ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మద్యానికి సంబంధించిన వ్యవహారంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పెడుతుంది లేండి అది. మరి అదైనా ఎంతవరకు వెళ్తుందో ఏంటో అనేది అది సరే, ఇప్పుడు మనం విషయం డివేట్ అయిపోతుంది. కానీ సో ఆ శాఖకు సరైన నాయకుడు కనుక ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పరిపాలన చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష నిదర్శనంగా మొత్తం చేసి చూపిస్తున్నారు. అఫ్కోర్స్ డిప్యూటీ సీఎం, ఇవి కాకుండా ఆయా శాఖలకు సంబంధించిన వాటిపైన ఆయన ఈ విధంగా చేస్తున్నారు. సో ఆయన చూసి ఆయన నేర్చుకోవాలి. అదేమిటి అంటే ఆయనకు అసలు రాజకీయ అనుభవం ఏముంది, ఆయనకు అసలు ఏముంది అది నన్ను మాట్లాడిన వాళ్ళు మంచి చేయడానికి ఏం కావాలి, చెయ్యాలి అన్న మనసు కావాలి. అంతేగాని ఎంత రాజకీయ అనుభవం ఉంటే అంత అవినీతి చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది వీళ్ళని చూస్తుంటే. అది ఒక నియోజకవర్గం కాదు, ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా కానీ ఆ రకంగా చేసిన పరిస్థితులు. పోనీ దానికి సంబంధించి ఏదైనా సరే వచ్చినవన్నీ కూడా ఫేక్ వార్తలే, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించుకుంటారా? నిరూపించుకోరు. మా పైన కక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఉంటున్నారు అని చెప్పేసాను. దానికి ప్రాక్టికల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి విడుదల రజనీ గారు. ఒక దెబ్బకి లావకృష్ణ దేవరాయలు గారు కౌంటర్ ఇచ్చేసరికి సైలెంట్ మోడ్, ఏం మాట్లాడతా. ఆ 2 కోట్లు మేము తిరిగి ఇచ్చేసేస్తామని చెప్పేసి మళ్ళీ రాయబారం ఆయన దగ్గర పంపించారు. మధ్యలో ఎవరైనా పంపించారు కేసు విత్డ్రా చేయించమని. సో ఆయన డైరెక్ట్గా మాట్లాడేసరికి ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ గప్చప్ సంబారు బుడ్డి. సో అందుగురించే ఇక్కడ అధికారం రాకముందు ఒక అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారు అంటే ఇక మా అంత దైవాంశ సంబూతులు ఎవరు లేరు అనేటట్లుగా ఇష్టాంరీతిగా వ్యవహరించి చివరికి ప్రజలకు దూరం అయిపోయి అవినీతికి పాల్పడితే పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికి అతీతం. ఆయన అధికారంలో లేకముందు సేవలు చేశారు, అధికారం వచ్చిన తర్వాత అంతకంటే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండింటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఐఏఎస్ అధికారులు సైతం అక్కడ ప్రజా జీవితంలోకి పంపించి వాళ్ళని అసలు అవసరాలు ఏంటి అని తెలుసుకుంటున్నారు. అంటే ఇంతకంటే గొప్ప వ్యక్తిత్వం లేకపోతే గొప్ప నాయకత్వం ఇంకెక్కడ ఉంటుందో గమనించండి. సో మొత్తం మీద మాట్లాడుకోవచ్చు, మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి. తప్పు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన ఇదే విధానంలో నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా చెప్పారు కాబట్టి ఇక మనం పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్గా చెబుతామనో లేకపోతే ఆ రకంగా మాట్లాడతామని కాదు. నిజంగా మీరు కావాలంటే చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే అప్పుడైనా సరే నేను ప్రశ్నిస్తా. సో అది ఎవరు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా అభినందించేలాగా మాట్లాడతాను, అలాగే ఆయన తప్పు చేసినప్పుడు ఇలాగే నిలదీస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి విషయమైనంతే, లోకేష్ గారి విషయమైనంతే, ఎవరైనా ఒకటే. ప్రజలకు మంచి చేసినంతసేపు మంచి జరిగితే మంచి అనే చెప్పుకుందాం. అలా కాదు, ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా వీళ్ళ చర్యలు ఉన్నాయంటే అప్పుడు నిలదీద్దాం. ఇది మొత్తానికి పరిస్థితి. సరే, అంతవరకు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అయితే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా కూడా ప్రభుత్వం వ్యవహరించదని అనుకుంటున్నాం. చూద్దాం. సరే, అలా జరిగితే మంచిదేగా, ప్రజలకు మంచి జరగడమే కావాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా పొలిటికల్ ట్రెండ్ సెటరే అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.